అమ్మోరాజ్ఞ లేనిదే అడుగు కూడా ముందుకు వెళ్ళదమ్మా. అలాంటిది రాహుల్ బాబు చావంచుల వరకు వెళ్ళినా ఆ తల్లి కాపాడింది అంటే రాహుల్ బాబు ద్వారా ఏదో గొప్ప కార్యం చేయించబోతోందమ్మా ఆ అమ్మోరు. అంతకు మించిన మహాభాగ్యమా సుబ్రహ్మణ్యం గారు? రాహుల్కి అమ్మోరంటే దైవభక్తి మొదలైందంటే నాకన్నా సంతోషపడేవాళ్లు ఎవరుంటారో? మీరు చూస్తూ ఉండండమ్మా. నాకెందుకో రాహుల్ బాబు త్వరలోనే ఆ అమ్మోరు తల్లి భక్తిలో మునిగిపోతాడనిపిస్తోంది. అవన్నీ జరగవులే అత్తయ్య. బావ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే చేంజ్ అవ్వడం ఉండదు. అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా వచ్చిన పని కానిద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ఉదయమే రాహుల్ ఐశ్వర్యల పెళ్లికి లగ్నపత్రిక రాయించాం. పెళ్లికి ఇంకా 15 రోజుల సమయమే ఉంది. శుభమమ్మా. చాలా సంతోషకరమైన మాట చెప్పారు. ముందుగా అమ్మోరు ముందు లగ్నపత్రిక ఉంచి ఐశ్వర్యతో అమ్మోరికి పసుపు కుంకుమలు ఇప్పించి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. మంచిదమ్మా. అమ్మా ఐశ్వర్య, ఆ లగ్నపత్రిక పసుపు కుంకుమలు అమ్మోరు దగ్గర పెట్టి అమ్మోరు ఆశీర్వాదం తీసుకోమ్మా. తీసుకోమ్మా. అమ్మ భవానీ, నువ్వెళ్ళి హారతివ్వమ్మా. అలాగే నాన్న. అయ్యో, అత్తయ్య, ఇదేంటత్తయ్య? దండం పెట్టుకుంటూ ఉంటే ఇలా జరిగింది. ఈ విషయం మమ్మీకి తెలిస్తే మనల్ని చంపేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, శుభమా అంటూ లగ్నపత్రిక అమ్మోరు ముందు పెడితే ఇలా అపశకునం జరిగిందేంటి? అయినా అసలు లగ్నపత్రిక కాలిపోవడమేంటి? అమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. లగ్నపత్రికని అగ్ని తాకింది అంటే ఆశీర్వదించింది అని అర్థం. మీరేం భయపడకండి. భయం సంగతి సరే సుబ్రహ్మణ్యం గారు, మా భయం ఛాయాదేవి వదినికి తెలిస్తే లగ్నపత్రిక విషయంలో అంత అజాగ్రత్తగా ఎందుకున్నామని అందర్నీ చంపేస్తుంది. దానిదేముందమ్మా, ఇలాంటి లగ్నపత్రికని ఇంకొకటి రాసిస్తాను, అది తీసుకెళ్ళండి. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి సుబ్రహ్మణ్యం గారు. నాతో రండమ్మా, లగ్నపత్రిక రాసిస్తాను. అమ్మో, మమ్మీకి తెలియకుండా త్వరగా రాయించాలి. లేదంటే నా వల్లే జరిగిందని నన్ను తిడుతుంది.
ఆశగా నీ ప్రేమల్లో జీవించినే నువ్వు లేక నేలేనే నీ కోసం గెలిచేనమ్మా ఆ చావునే ప్రియమా నా ప్రియమా నువ్వే నా సగమా కళ్ళే మూసి కన్నీటిలో కరిగినా నిన్నిలా విడిచినా ఓ ప్రేమా నా ప్రేమా ఆశగా నీ ప్రేమల్లో జీవించేనే నువ్వు లేక నేలేనే నీ కోసం గెలిచేనమ్మా ఆ చావునే ఏమైందమ్మా? సంతోషంగా ఉండాల్సిన సమయంలో అలా ఉన్నావేంటి? ఏం లేదన్నయ్య. ఏం లేదంటావేంటమ్మా? నిన్ను చూస్తుంటే ఏదో ఆలోచనలో ఉన్నావని తెలుస్తుంది. ఏమైందో చెప్పు. అన్నయ్య, లగ్నపత్రిక కూడా రాయించేశాం. మనకొచ్చే ప్రతి సమస్య పేరు ఆ భవానీ. మన కలలకి అడ్డుకట్ట వేసే ఆ వ్యక్తి పేరు భవానీ. మనకి నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసే వ్యాధి పేరు భవానీ. అలాంటి భవానీని ఊరికే వదిలేస్తే రేపు జరగబోయే పెళ్లిని కూడా ఆ భవానీ చెడగొడుతుంది. ఏం చేద్దామమ్మా? ఆ భవానిని ఎన్నిసార్లు చంపాలని చూసినా చావే ఆ భవానిని చూసి భయపడుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అయితే ఆ భవానీ అనే రాక్షసిని మనం ఏం చేయలేమా అన్నయ్య? అసలు ఆ భవానీ అనే సమస్యకి పరిష్కారమే లేదా? ఉందమ్మా. ఉందా? అవునమ్మా. ఏంటి సీను ఆ పరిష్కారం? మొన్నే ఒక స్వామీజీని కనుక్కున్నానమ్మా. ఆ భవానీని ఊరికి వదిలేసేలా చేస్తే అప్పుడది ఇంట్లో ఉండకుండా, గుళ్ళో ఉండకుండా ఒంటరిదైపోతుంది. అప్పుడు ఆ భవానీ ప్రాణాలు సులభంగా తీసేయచ్చు. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా సీను? ఏం లేదయ్యా, అదే అప్పుడు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది జరగకుండా ఉంటుంది. ఆ భవానీని మనం కసి తీరా చంపొచ్చు. సూపర్ సీను, అద్దరగొట్టేశావు. ఈ భవానీ అనే సమస్యకి సరైన పరిష్కారం చూపించావు. సీనుగాడు ఇలాంటి విషయాల్లో చాలా ఉద్దండుడమ్మా. అయితే ఇంకెందుకు ఆలస్యం? మంచి పనులకి ముహూర్తం చూడాలి గాని ఇలా ముంచే పనులకి అక్కర్లేదు. సీను, వెంటనే ఆ పని మొదలుపెట్టు. అలాగేనమ్మా. ఇప్పట్నుంచి నాకున్న ఏకైక పని అది మాత్రమే. భవానీ, ముందు నిన్ను ఇంటి నుండి దూరం చేస్తాను, తర్వాత గుడి నుండి, ఆ తర్వాత ఈ లోకం నుండే దూరం చేస్తాను. సరే, వెళ్ళు సీను. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఏది ఏమైనా
పెళ్లిలో మాత్రం ఏ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. భవానీ, అసలు ఎవరివే నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? నీకు నాకు ఏంటి సంబంధం? ఎందుకు నా జీవితంతోనే ఆడుకుంటున్నావు? ఛీ, దీని గురించి ఆలోచించి ఆలోచించి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. రాహుల్ బాబు, మీ కళ్ళల్లో నీళ్ళా? ఏమైంది బాబు? నా కళ్ళలో నీళ్ళ? అబ్బే, అలాంటిదేం లేదు భవాని. అరే, నాకు లక్ష్మి చెప్పింది రాహుల్ బాబు. మీరిక్కడ బాధపడుతున్నారని నన్నిక్కడికి తీసుకొచ్చింది లక్ష్మిని. కావాలంటే తనని అడగండి. అదిగో అవునని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బాధపడుతున్నారు? అయ్యో, అలాంటిదేం లేదు భవాని. ఏం లక్ష్మి, అలాంటిదేం లేదని రాహుల్ బాబు చెప్తున్నాడు. అబద్ధం చెప్పావా? లేదా రాహుల్ బాబే అబద్ధం చెప్తున్నాడా? రాహుల్ బాబు, మీరే అబద్ధం చెప్తున్నారని లక్ష్మి చెప్తుంది. అయ్యో భవాని, నేను నిజమే చెప్తున్నాను. నేనేం బాధపడట్లేదు. ఎప్పుడూ లక్ష్మి మాటే కాకుండా నా మాట కూడా నమ్మొచ్చు కదా. లక్ష్మి నిజంగా ఏం లేదంటున్నాడు. మెల్లగా విషయం ఏంటో నేను కనుక్కుంటాను. ఇక నువ్వు వెళ్ళి నీకిష్టమైన వెలగ పండు ఆరగించు. సరే సరే, నేను కనుక్కుంటానని చెప్పాను కదా, వెళ్ళు లక్ష్మి. రాహుల్ బాబు, లక్ష్మి ఎప్పుడూ అబద్ధం చెప్పదని నాకు బాగా తెలుసు. ఇప్పుడు కానీ మీరు నాకు నిజం చెప్పలేదో నేను చచ్చినంత ఒట్టు. భవాని, ఏంటా మాటలు? మరేంటి బాబు, నిజం చెప్పండి, లేదంటే ఒట్టు నిజమైపోతుంది. వద్దు, చెప్తాను. అలా రండి దారికి, చెప్పండి. లగ్నపత్రిక, పెళ్ళి, ఈ హడావిడి చూస్తుంటే నాకు మనసులో ఎందుకో భయంగా ఉంది భవాని. పెళ్లికింకా 15 రోజులుంది కదా రాహుల్ బాబు. భయాన్ని బయటికి తీసి దానికి ధైర్యం అని రంగు పూసేయండి. ఈలోగా అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి. బయటకు తీయాల్సింది భయాన్ని కాదు భవాని, నా ప్రేమని. ఆ ప్రేమ నిండా ఇంద్రధనుస్సులా నీ రంగులే ఉన్నాయి. కానీ నాకే ఆ రంగుల్ని నీకు చూపించటానికి ధైర్యం సరిపోవటం లేదు. రాహుల్ బాబు, పెళ్లి విషయం ఆలోచిస్తూ ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఇదిగోమ్మా లగ్నపత్రిక. అమ్మయ్యా. అమ్మా ఐశ్వర్య, ఆ లగ్నపత్రిక ఇలా ఇవ్వమ్మా. అమ్మోరు ముందు పెట్టి మళ్ళీ ఇస్తాను. అమ్మో, మళ్ళీ అమ్మోరు దగ్గరకా? వద్దు వద్దు. పర్వాలేదమ్మా, ఏం కాదు, నేనున్నాను కదా. ఇవ్వమ్మా. అమ్మా భవానీ, ఒక్కసారి ఇలా రా. వస్తున్నా నాన్న. బాబు పదండి, నాన్న రమ్మంటున్నారు. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మవత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతో వేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. భవానీ, ఈ లగ్నపత్రిక అమ్మోరు ముందు పెట్టి పసుపు కుంకుమ చల్లి తీసుకురమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం
శ్రీమన్మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. అమ్మలు తీసుకోండి. అయ్యో పాప, పాప చూసుకోవాలి కదా, లేదంటే కింద పడతావు. నేను పడనుగా, ఏ మీరు పట్టుకున్నారుగా. అబ్బో గడుసు పిల్లే. గడిసంటే నీలానా? అమ్మలు అలా చూసుకోకుండా పరిగెత్తకూడదని చెప్పానా? ఏమనుకోకండి రాహుల్ బాబు, పరిగెడుతూ చూసుకోకుండా వచ్చి మీకు తగిలింది. ఆహ్, అయ్యో దాందే ఉందండి, చిన్నపిల్లేగా, ఏం కాదు. అందులోనూ అంత క్యూట్ పిల్లలు. ఓ రాహుల్ బాబు అంటే మీరేనా? అవును. అయితే మీ గురించేనా మా అమ్మమ్మ రోజు చెప్పేది? రోజునా? ఏం చెప్తుంది? మీకు తొందరలో పెళ్లి జరగబోతుందంట. ఆకాశం అంత పందిరేసి ఊరంతా భోజనాలు కూడా పెడతారంట. అవును. మా అమ్మమ్మ నన్ను కూడా పెళ్లికి తీసుకెళ్తా అని చెప్పింది. అయితే పెళ్లిలో నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇద్దరం కలిసి భోంచేద్దాం, ఏమంటావు? సరే సరే. అవును, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? నేను చెప్తా. ఈయకే కదా పెళ్లి కూతురు. పెళ్లి కూతురు తను కాదు, నేను. మా బావని చేసుకోబోయేది నేను. ఈయన పక్కన ఈ అక్కే బాగుంది, నువ్వు బాలేవు. నిన్ను ఐశ్వర్య ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, వదిలేసే. క్షమించమ్మా. అమ్ములు అలా మాట్లాడకూడదని చెప్పానా? అదేంటమ్మా, అబద్ధాలు ఆడొద్దని నువ్వే కదా చెప్పావు. ఇదే నిజం. రాహుల్ బాబు పక్కన ఈ అక్కే బాగుంది. అయ్యో ఇద్దరు సీతారాముల్లాగా ఉన్నారు. నువ్వు వసపెట్టవే, బాగుతూనే ఉంటావు. ఏమనుకోకండి బాబు. రాహుల్ బాబు, నేను చెప్పేది నిజం. నీ పక్కన అక్కే బాగుంది, ఆ అక్కనే పెళ్లి చేసుకో. నువ్వు మాట్లాడకే, ప్రదక్షిణాలు చేద్దాం పదా. అల్లరి పిల్ల ఎంత ముద్దుగా ఉందో. అత్తయ్య వెళ్దామా? జయంతమ్మ గారు తీసుకోండి. సుబ్రహ్మణ్యం గారు, ఇక మేం వెళ్ళొస్తాం. మంచిదమ్మా, నమస్కారం. రా బావా. మావా, ఈ పెద్ద పులి వేటకి సిద్ధమైంది. కాత్ర ఇచ్చిన శక్తిని కూడగట్టుకొని ఈ ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందర్నీ జింకని వేటాడినట్టు వేటాడతా.
ఆ! పరాక్రముడు తెలుగుతో తలపడు కచుడు ధైర్యశాలి అజయుడు అమరుడు వంశోద్ధారక బార్బరిక విజయము తరమున శక్తి కృష్ణ సర్వక్తి వేదాయుక్తి. చండా ఆవాహయామి. ఈ మహమ్మారి నుండి మన ఊరిని వల్లకాడు కాకుండా ఎలా కాపాడుకునేది? ఈ ఊళ్ళో ఉన్న ఒక కన్నె పిల్లని ఊరికి సేవ కొదిలేయాలరా. ఆ కన్నె పిల్లనే ఊరి సేవకి వదిలేయాలిరా.